మనం గత 2 వారములుగా 19వ కీర్తనను మనం ధ్యానిస్తున్నాం. మరి ఈ వారం కూడా 19వ కీర్తన 7వ వచనం నుంచి చివరి వరకు మనందరం కలిసి చదువుకుందాం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉద్దేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరుచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటి తేనె దారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాట్లు కనుగొనవాడవాడు. నేను నిరహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము. వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడినగుదును. యెహోవా నా ఆశ్రయ దుర్గమ, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆసుడైన మా ప్రియపరలో తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడ, మహిమ కలిగిన తండ్రి, మా రక్షకుడా, విమోచకుడా, మాట తప్పని దేవా నీకు వందనాలు. గత పునరుద్ధాన దినం నుండి పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని అందరినీ మీ సజీవ రెక్కల చాటున పదిలిపరిచి నీ ప్రేమ ఎంతో గొప్పది నాయన. ఇంతవరకు ప్రభా నిన్ను కీర్తించడానికి మీరు కృపను చూపించిన వారుగా ఉన్నారు ప్రభా. ఈ దినం ఎంతో శ్రేష్టమైనది నాయన. విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించమని సెలవు ఇచ్చారు కదా నాయన. నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగా ఆచరించడానికి కృపను చూపించండి. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. కీర్తనలు 19వ అధ్యాయము నాయన 9 నుంచి 7 నుంచి చివరి వరకు చదవడానికి కృపను చూపించిన దేవుడు కాబట్టి ఈ యొక్క వాక్యములు ప్రభా నాయన నీ దాసుడి ద్వారా మీరు మాకు ఏదైతే బయలుపరుస్తున్నారో ప్రభా, నీ బిడ్డకి నాయన 7 అంతల ఆత్మశక్తిని అనుగ్రహించండి. నీ పరిశుద్ధ ఆత్మశక్తి నీ బిడ్డ మీద మెండుగా అనుగ్రహించండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వాక్యాన్ని స్వీకరించి ఈ యొక్క వాక్యానుసారంగా నడుచుకోవడానికి నీ కృపను చూపించండి ప్రభా. ఇక్కడ నీ యొక్క ఆత్మవర్షం సమృద్ధిగా కురిపించండి. ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవడానికి, గమనించుకోవడానికి వారి హృదయ మనోనేత్రములు తెరవచేయమని అడుగుచు నీ పాదాల దగ్గర బ్రతిమలాడుచున్నాను తండ్రి. స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని ప్రభా మాకు దీవెనకరంగా ఉంచండి. నీ దాసుడి ద్వారా ప్రభా ప్రతి ఒక్కరు కూడా నాయన ఇవి మీరిచ్చిన ఆత్మసత్యాలని స్వీకరించడానికి నీ కృపను చూపించమని మీకే స్తుతి గంట ఆరోపించుకుంటూ యేసయ్య ప్రశస్తమైన నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కనికర సంపన్నుడా, వందనాలు, స్తోత్రాలు. మరొక మారు మీ కృపాసన ఎదుకు వస్తున్నాం. వాతావరణం అననుకూలంగా ఉండడంతో అప్పుడే విపరీతమైన వేడి, అప్పుడే వర్షం. ఈ అననుకూల పరిస్థితులను బట్టి చాలామంది బలహీనతల పాలవుతూ ఉన్నారు. నమ్మదగిన దేవా వందనాలు, స్తోత్రాలు. ఎందుకో తండ్రి, ఎవరైతే మరి డెంగ్యూ లాంటి జ్వరాల బారిన పడుతున్నారో, టైఫాయిడ్ లాంటి జ్వరాల బారిన పడుతూ ఉన్నారు, తద్వారా వచ్చేటువంటి ఒళ్ళు నొప్పులు, ఆ జాయింట్లు పెయిన్లతో బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరిని మరొక మారు మీ చేతులకి అప్పగించుకుంటున్నాను. ప్రియ బిడ్డ మరి సన్ని కొరకై ప్రార్థన చేస్తున్నాను. ఆయన బిడ్డ రాత్రి నీ సన్నిధిని ఉన్నాడు, కానీ దినం తనకు మళ్ళీ కాళ్ళు పట్టేసి జ్వరం వచ్చేసింది. తనని జ్ఞాపకం చేసుకున్న ఆయన తనకి నిశ్చితమైతే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని నీ బిడ్డకి అనుగ్రహించమని మీ చేతులకి తనను కూడా అప్పగించుకుంటూ, కలనే మా దృష్టికి రాకుండా ఇంకా ఆయా శారీరక బలహీనతలు ఉన్న వారిని మరొక మారు మీ చేతులకు అప్పగించుకుంటూ, ప్రభు మా రక్షకుడునైనా యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఎవరైతే ఆయన హెచ్చరికను అనుసరించి నడుచుకుంటారో, నిరంతరము హెచ్చరించడానికై దేవుని వాక్కును తమ హృదయాల్లో భద్రపరుచుకుని వాటిని ధ్యానించుకుంటూ ఆ ప్రకారంగా నడుచుకుంటారో అలాంటి వారికి ఎలాంటి మేలు కలుగుతాయి? ఆధ్యాత్మిక క్షేమం. ఇది చాలా అవసరం. ఆధ్యాత్మిక క్షేమం అనేది చాలా అవసరం.
ఎందుకంటే మన భక్తి అంతా కేవలం ఆధ్యాత్మికమే, శరీర సంబంధమైనది కాదు. ఈ శరీర సంబంధమైన విషయాల కోసం కాదు. ఆధ్యాత్మికం అంటే పర సంబంధమైనటువంటి విషయం. ఈ జన్మ అయిపోయిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత ఏ ఫలితం వస్తుందని దాని గురించిందే ఆధ్యాత్మిక సంబంధం. అది చాలా క్షేమంగా ఉంటుందంట. ఎవరైనా వాక్కుల్ని జాగ్రత్తగా అనుసరించి నడుచుకుంటారో వారు ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా క్షేమకరమైన స్థితిలో ఉంటారు. వారు విశ్రాంతిలోకి వెళ్ళిపోతారు. ప్రభు వచ్చి లేపేటువంటి వారిలో ఉంటారు వాళ్ళు. ప్రభు వచ్చి వారిని లేపి తన వెంట తీసుకుపోయేటువంటి వారిలో వారు ఉంటారు. అలాగే ఆయన హెచ్చరికల ప్రకారంగా నడుచుకుంటే ఖచ్చితంగా విజయం పొందుతారు. ఈ లోక సంబంధంగానూ గెలుస్తారు, ఆధ్యాత్మికంగా కూడా గెలుస్తారు. అలాగే ఆయన హెచ్చరికల ప్రకారంగా నడుచుకుంటే వాళ్ళు భద్రంగా ఉంటారు. ఈ లోకంలోనూ వారి స్థితి భద్రంగానే ఉంటుంది. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత కూడా వారి స్థితి భద్రంగానే ఉంటుంది. వారి జీవం ప్రభువులో దాచపడి భద్రంగా ఉంటుంది అంటే. అలాగే ఆయన వాక్కుల ప్రకారంగా నడుచుకుంటే దేవుని అనుగ్రహానికి పాత్రులు అవుతారు. దేవుడు వారిని అనుగ్రహిస్తాడు ఖచ్చితంగా. అలాగే ఆయన వాక్కుల ప్రకారంగా నడుచుకుంటే పవిత్ర జీవనం, వారి జీవితం చాలా పవిత్రంగా ముందుకెళ్తూ ఉంటుంది. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నీ వాక్కు నా హృదయంలో ఉంచుకున్నాను అంటారు కదా, చెప్తారు కదా. 119:11 మనం ఈ మాట చదువుతాం. కాబట్టి ఈ వాక్కులు, ఈ హెచ్చరికలను బట్టి నడుచుకుంటే వారి జీవనం చాలా పవిత్రంగా ఉంటుంది. అది అలాగే 6వది చూస్తే దేవుని దృష్టిలో వారు యోగ్యతను సంపాదించుకుంటారు, యోగ్యులుగా ఉంటారు దేవుని దృష్టిలో. అలాగే ఆయన వాక్కులను జాగ్రత్తగా అనుసరించి నడుచుకుంటే పాప విముక్తిని పొందుతారు, పాప విముక్తిని కూడా పొందుతారు. ఇంకా అలాగే ఆయన వాక్కుల్ని అనుసరించి నడుచుకుంటే ఎదుగుదల కూడా ఉంటుంది, ఎదుగుతారు. ఈ లోకంలో ఉన్నంతకాలం వారి స్థితిలో ఎదుగుదలను లోకం గుర్తిస్తుంది. మన ఎదుగుదలను లోకం గుర్తించాలి. అసూయపడినా వర్లా మనం ఎదగడాన్ని చూసి వాళ్ళు గుర్తించాలి కదా. అలాంటి ఎదుగుదల ఎలా వస్తుంది? మనం చదువుకున్నది అదే కదా. మొదట నీ స్థితి కొంచెముగానున్నను తుదకు మహాభివృద్ధి, మహాభివృద్ధి పొందుతావు, ఎదుగుతావు, క్రమక్రమంగా ఎదుగుతూనే ఉంటావు. అది ఆగిపోదు, ఆ ఎదుగుదల ఆగిపోదు, అది అలా ఎదుగుతూనే ఉంటుంది. ఎవరైతే దేవుని వాక్కులను చాలా జాగ్రత్తగా ఆ హెచ్చరికలను తీసుకుని వాటి ప్రకారంగా వారు నడుచుకుంటూ ఉంటారో అలాంటి వారికి ఇలాంటి ప్రయోజనాలన్నీ ఆధ్యాత్మిక క్షేమం, విజయం, భద్రత, దేవుని అనుగ్రహం, పవిత్ర జీవనం, దేవుని దృష్టిలో యోగ్యత, పాప విముక్తి, ఎదుగుదల, ఇంకా ఎన్నెన్నో ఆధ్యాత్మిక మేళ్ళు. ఇవే కాదు, ఇంకా అనేకమైన ఆధ్యాత్మిక మేళ్ళు ఆయన వాక్కును మనం జాగ్రత్తగా మన హృదయంలో పెట్టుకొని ఆ ప్రకారంగా జీవించడం ద్వారా ఇవన్నీ మనం పొందుకుంటాం. అంటే మళ్ళీ ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళాలి. ఎంత ఎత్తుకంటే క్రీస్తుతో సమరూపులుగా మనం మారిపోవాలి. అదిగా తండ్రి కోరిక. రోమా 8:29 మనం చదువుతాం కదా. ఏంటి తండ్రి కోరిక? ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో, అది ఆయన కోరిక. తండ్రి కోరిక ఏంటంట? తన కుమారుడు అనేకులలో జ్యేష్ఠుడైపోవాలా. అంటే మనందరము ఆయనకి సహోదరులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అయిపోవాలి. అది తండ్రి కోరిక. ఒకే ఒక్క కుమారుడు, అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడు అని పేరు ఆయనకి. తండ్రికి ఒకే ఒక్క కుమారుడు ఉన్నాడు. కానీ తండ్రి కోరిక ఏంటి? ఆయన ఒకడే కాదు, మనందరం కూడా ఆయన బిడ్డల లెక్కలో చేరిపోవాలంటాడు. యేసు ప్రభుకి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అయిపోవాలి మనం. అది ఆయన కోరిక కదా. మరి ఇంత గొప్ప కోరిక కలిగి ఆ రకంగా మనల్ని మార్చడానికి అవసరమైనటువంటి ఇన్ని గొప్ప గొప్ప వాక్యాలు, హెచ్చరికలు,
మన కోసం రాయించి పెట్టినటువంటి దేవుడు. ఆయన ఎంత గొప్పడు! ఆయన గొప్పతనాన్ని, ఆయన ప్రేమను మనం వర్ణించగలమా? ఆయన ఆరాధించడానికి ఎంతకంటే ఎక్కువ కారణాలు ఏమన్నా కావాలా? నువ్వెంత గొప్ప దేవుడు నాయన. మేము ఏ పాటి వాళ్ళు నాయన. మేము పాప సహితులం, పాపంలోనే పుట్టాం, పాపులకు పుట్టాం. మా జన్మే పాపం. అపేక్షించడానికి మాలో ఏ కారణం లేదు నీకు. మమ్మల్ని ప్రేమించడానికి ఏమాత్రం యోగ్యత లేని వారం. మేము నీ మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నాం, నీకు విరోధులుగానే ఉన్నాం, చచ్చిన వారంగా ఉన్నాం. కానీ ఎటువంటి మమ్మల్ని నువ్వెంతగానో ప్రేమించి మీతో సమంగా మమ్మల్ని చేసేయడానికి ఇష్టపడుతున్నాను. మీరున్న చోట మేము ఉండేలా మా కోసం నివాసాలను సిద్ధం చేసినటువంటి దేవుడు. అక్కడ ఉండడానికి, మమ్మల్ని తీసుకెళ్ళడానికి మళ్ళీ తిరిగి రాబోతున్నటువంటి దేవుడు ఉన్నవు. ఆయన ఇంతకంటే గొప్పవాడు ఎవరైనా ఉంటారా? ఇంతకంటే గొప్ప సెలబ్రిటీ మనకి ఎవరైనా ఉంటారా? అనుసరించడానికి ఇంతకంటే గొప్ప మార్గాన్ని చూపించిన వారు ఎవరైనా మనకు ఉంటారా? ఇంత గొప్ప మార్గదర్శి, మార్గమై ఉన్నటువంటి దేవుడు, సత్యమై ఉన్నటువంటి దేవుడు, వెలుగై ఉన్నటువంటి దేవుడు, జీవమై ఉన్నటువంటి దేవుడు నీకు అన్ననవుతాను అంటున్నాడు ఆయన. నేను నీకు అన్ననవుతా అంటున్నాడు ఆయన. మరి అందుకొరకు మనం ఏం చేయాలి? ఎలా ఆరాధించాలి? ఎలా ఏం చేస్తే సరిపోతుంది అని ఆరాధించడానికి మన మాటలు సరిపోతాయా? దేవుడి మాటలు దీవించును గాక. ఆరాధన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ ఉచితమైన కృపను బట్టి గత 2 వారాలుగా ఇది 3వ వారంగానైనా 19వ కీర్తనను మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి హృదయపూర్వకంగా మిమ్మలను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. ఆయన విశ్వాధిపతి, సమస్తము సృజించిన ఏకైక నిజదేవుడా, మానవుడు ఎపాటి వాడిని మీరు లక్ష్య పెట్టడానికి, ఆ మానవుడిని మీరు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. కారణం మీ స్వహస్తాలతో నిర్మించారు, మీ పోలిక ఇచ్చారు, మీ స్వరూపం ఇచ్చారు, మీ ఆత్మను కూడా ఉంచారు. కాబట్టి మానవుడు అంటే మీకంత ప్రేమ. ఆజ్ఞాతిక్రమ పాపం చేసి నీ మాట మాకు లెక్కేమిటి, నువ్వు చెప్పింది మేము ఎందుకు వినాలని తిరుగుబాటు ప్రకటించినటువంటి వారిని సైతం మీరెంతో ప్రేమించారు. వారి శపించినప్పటికీ కూడా వారి పాపాన్ని, శాపాన్ని తొలగించడం కోసం కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చినటువంటి దేవ, వందనాలు, స్తోత్రాలు. దాని నీ వాక్యపు వెలుగై ఉంది, నీ వాక్యం సత్యమై ఉంది, నీ వాక్యం ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంది. అలాంటి వాక్కును మా హృదయంలో మేము జాగ్రత్తగా భద్రపరుచుకొని దాని ప్రకారంగా మేము నడుచుకున్నటువంటి రోజున మొదట మా స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ అది క్రమక్రమంగా పెరిగి మహాభివృద్ధి మీరు ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారనే సత్యాలు మాకు బోధించినందుకు వందనాలు. విన్న ఈ మాటలు మా ప్రియులు తమ హృదయాలను భద్రపరుచుకొని వాటి ప్రకారంగా నడుచుకోవడం ద్వారా ఆత్మీయంగా బలపడలాగా సహాయం చేయండి. ఎప్పుడైతే ఆరాధించబోతున్నారో మీరు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించలాగా సహాయం చేయమని ప్రభువైన యేసునామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలను చదువుదాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా సిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు. మరొక మారు మీ కృపాసన్నిధికి వస్తున్నాము. మా వెనికిడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దీనుండి బలహీనుని ప్రభా నేను మాట్లాడడానికి మరొక మారు నిలబడబోతున్నాను. నన్ను మరుగు చేయండి తండ్రి. మీ చిత్తానుసారమైన మాటలు మాకు అనుగ్రహించండి. నన్ను మీ చేతి పనిమట్టుగా నోటిపోరుగా వాడుకోండి. చేర్చబడిన మా ప్రియులను బట్టి వందనాలు. కొద్ది సమయం తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగున సహాయం చేయమని
ప్రభు యేసునామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి మనొకసారి ప్రభు యొక్క గవిని దగ్గరికి వస్తున్నాము. మన పితరుడైనటువంటి, మరి ఇది పౌలు రాశారని చెప్తారు కానీ కొంచెం కాంట్రవర్సీ ఉంది. ఎవరైతేనే తన దాసుని ఉపయోగించుకొని ఆయన ద్వారా మనకిచ్చినటువంటి ఈ మాటలు, ఇంత గొప్ప సాక్షి సమూహము, 11వ అధ్యాయం అంతా మనం చదువుకుంటాం. అదంతా గొప్ప సాక్షి సమూహము మన ముందు కనబడుతూ ఉంటుంది. వారందరూ మన చుట్టూ మేఘం వలె ఆవరించి ఉన్నారు. మన చుట్టూ ఎన్నో కష్ట నష్టాలకు వారి సాక్షులు, ఎన్నో లాభాలకు వృద్ధికి వారి సాక్షులు, ఎన్నో దుఃఖకరమైన సందర్భాలకు వారి సాక్షులు, హర్షాతిరేకాలకు వారి సాక్షులు, దేవుని మాట వెనుక నాశనమైపోయిన వారు అందుకొరకు వారి సాక్షులు, ఆయన మాట విని ఇహపర ఆశీర్వాదాలు అందుకున్నటువంటి వారు, వారికి కూడా వారే సాక్షులుగా ఉన్నారు. కాబట్టి ఇది గొప్ప సాక్షి సమూహం, చాలా గొప్ప సాక్షి సమూహం. మేలు పొందిన వాళ్ళు, మేలు పొందని వారు, దుఃఖించిన వారు, సంతోషించిన వారు, వృద్ధి పొందిన వారు, వృద్ధి పొందని వారు. వృద్ధి పొందితే ఏ కారణాల చేత వృద్ధి పొందారు, పొందకపోతే ఏ కారణాల చేత పొందలేకపోయారు. ఇలాంటివన్నీ మన ముందు పెట్టారు. మనకు బోధ కలగడం కోసమే ఇవన్నీ మన ముందుకు వచ్చాయి. కాబట్టి దీనిని బట్టి మనం ఏం చేయాలి? ఆయన వాక్య ప్రకాశము మన ముందు ఉంది. ఆ వెలుగులో ప్రతిదాన్ని మనం జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ, గమనించుకుంటూ మేలైన మార్గాల్లో మనం నడవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ప్రభు బలలో పాలు పంపులు పొందడానికై మనం వస్తున్నాం. అయితే సాతానుకున్న బలం ఏంటంటే, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము వాడు ఈడ్చుకుపోవడానికి చాలినటువంటి వాడు. అందుకు రుజువులుగా అననీయ సప్ఫీరాలు మనకు కనబడతారు. గెహజీ కనబడతాడు. లోక సంబంధమైన వాటిని ఆశించి వాళ్ళు మాట మీద నిలబడకుండా మాట తప్పి నడుచుకున్న వారై, సిరిని ప్రేమించిన వారై నష్టపోయినటువంటి వారు మన చుట్టూ సాక్షులుగానే మరి కనబడతా ఉన్నారు. అననీయ సప్పీరాలు సమర్పించుకున్న రీతిని మనం కూడా ప్రభువుకు సమర్పించుకున్నాం. వాళ్ళు ఏం చేశారు? సమర్పణలో నిలబడలేకపోయారు, అందులోంచి జారిపోయారు, తద్వారా ఆధ్యాత్మిక భ్రష్టులైపోయారు. అలాగే సమర్పించుకున్నటువంటి మనం వారిని బట్టి బుద్ధి పొందాలా? వాళ్ళు నష్టపోయారు కాబట్టి నేను ఆ రీతిగా నష్టపోకూడదు. అందుకొరకే ఇవన్నీ మన కోసం రాయబడి ఉన్నాయి. చూడండి, ఇక్కడ 2వ వచనంలో యేసుప్రభు గురించి చెప్పబడిన మాట. ఆయన అంటే యేసుప్రభే తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఏంటి? తండ్రి కుడి పార్శ్వమున సింహాసనాసీనుడై కూర్చోవడం అనేది ఆనందం. దాని మించిన ఆనందం ఏముంటుంది? మా ముఖ్యమంత్రి గారు పక్కన సీట్ వేసి కూర్చోమంటే మన కాళ్ళు నేల మీద నిలబడతాయా? నిలబడతాయా? పిఎం గారు పక్కన సీట్ వేసేసి నిన్ను కూర్చోమంటే మన కాళ్ళు అసలు నేల మీద నిలబడతాయా? ఎంత గొప్ప ఆనందం! ఏముంది, ఒక 5 ఏళ్ళకు అంతే కదా, ఒక 5 సంవత్సరాలకు ఈ ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే 2 ఏళ్ళుగా ప్రభుత్వం కూలిపోద్ది, పదవి ఉండదు, ఏముండదు. అది అశాశ్వతమైనటువంటి అలాంటి ఒక పదవిలో ఉన్న వాడి పక్కన కూర్చోమంటే మనం చాలా గొప్ప ఫీల్ అయిపోతాం మనం. అలాంటిది నిత్యుడగు తండ్రి
యుగయుగాలు ఉండేటువంటి వాడు, యావత్ సృష్టిని సృజించినటువంటి సృష్టికర్త, నీ నిర్మాత, ఆయన పక్క నిన్ను కూర్చోబెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఇంతకంటే గొప్ప ఆధిక్యత ఏముంది? ఎందుకంటే గొప్ప ఆనందం ఏముంది? ఈ ఆనందం కోసం ఏం చేశాడు యేసు ప్రభు? అది ఇక్కడ రాయబడింది కదా, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. ఏంటి ఆనందం అంటే? తండ్రితో ఆయన కుడి పార్శ్వమున సింహాసనం మీద ఆసీనుడై ఉండడం. అది గొప్ప ఆనందం. దానికోసం ఆయన ఏం చేశాడు? ఇప్పుడు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. ఆయన ఎంతగా అవమానించారు? మామూలు అవమానం కాదు కదా. ఆ అవమానాన్ని ఏం చేశాడు? నిర్లక్ష్య పెట్టేశాడు, పట్టించుకోలేదు అసలు. ఈ అవమానాన్ని పట్టించుకోలే. ఈ అవమానం ఏపాటిది? తర్వాత నా తండ్రి పక్కన సింహాసనాసీనుడై ఆయన కుడి పార్శ్వమున కూర్చుంటానా? దాంతో పోల్చుకుంటే ఇది ఆఫ్టర్ ఆల్ అనుకున్నాడు, అంతే. నిర్లక్ష్య పెట్టాడంట. అలాగే సిలువను సహించి, సిలువ అంటే విపరీతమైన భయంకరమైన శ్రమలు. ఈ శ్రమలన్నిటిని కూడా సహించేసి ఇప్పుడు ఏమయ్యాడైనా? దేవుని కుడి పార్శ్వమున సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయనలో పాలు కావాలనుకునే వాళ్ళు ఆయన వల్లనే ఆలోచించాల కదా. ఆయనతో పాటు ఆయనలో పాలున్న వారికి కూడా అదే వైభవం. నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, లేని ఎడలు మీతో చెప్పుదును, నీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, ఆ తర్వాత వచ్చి మేముండు చోట మీరును ఉండులాగున మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆరంభం నుంచి యేసు ప్రభు చెప్పినటువంటి మాట అది. కాబట్టి ఇప్పుడు మనకి ఆనందం, వా నా ప్రభు వస్తాడు, మళ్ళీ నాకు అక్కడ చోటు సిద్ధం చేయడానికి వెళ్ళాడా, ఒక నివాసాన్ని సిద్ధం చేయడానికి వెళ్ళాడా, నేను ఉండడానికి ఒక చోటు సిద్ధం చేయడానికి వెళ్ళాడా, అక్కడ ఉండడానికి వీలుగా మళ్ళీ వచ్చేసి నన్ను తీసుకెళ్తాడా, ఆయన ఉండే చోట నేను కూడానా. బా ఎంత గొప్ప ఆనందం ఇది! ఆయన ఉండే చోట నేను కూడానా. ఇది ఆయన ఆనందంలో మనమును పాలు పొందాల్సిన వారంగా ఉన్నాం. ఈ ఆనందాన్ని పోగొట్టుకోకుండా ఉండడం కోసం మనం ఏం చేయాలి? ఆయనలాగానే ఈ లోక సంబంధమైన అవమానాలని నిర్లక్ష్య పెట్టాలి. ఎందుకంటే లోకం యేసు ప్రభువుని అవమానించింది, ఆయన్ని వెంబడించే వారిని ఇప్పటికీ అవమానిస్తూనే ఉంది. కాబట్టి ఈ అవమానాన్ని మనం ఖచ్చితంగా నిర్లక్ష్య పెట్టాల్సిందే, పట్టించుకోకూడదంట. ఇది ఎంతకాలం ఉంటుంది ఈ అవమానం? అవమానించి వాళ్ళే విసిగెత్తిపోతారు, ఇక నోరు మూసి కూర్చుంటారు. మనం మాట్లాడకుండా పట్టించుకోకుండా ఉంటే వాళ్ళే మూతపడిపోతాయి. లేదా ఇంకా కొనసాగయ్యా మనము వాళ్ళు పోతాం, పోయాక ఆగిపోతాయి. అప్పటి వరకే కదా, ఆ తర్వాత ఉంటే ఆగి ఉండవు. కాబట్టి అటువంటి అవమానాలని మనం పూర్తిగా పట్టించుకోవడం మానేయాలంట, పూర్తిగా నిర్లక్ష్యం పెట్టాలి. యేసు ప్రభు నిర్లక్ష్య పెట్టాడు, ఆయనలాగే మనం కూడా నిర్లక్ష్య పెట్టాల్సిందే. అలాగే మరి ఈ లోకం యాత్ర ఆయన ముగించేదాకా ఆయన కూడా శ్రమలను సహించాడు. ఆ తర్వాతే ప్రభు కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అలాగే ఈ లోకయాత్ర ముగించేదాకా మనం కూడా ఆయన వెళ్ళి శ్రమలను సహించడానికి సిద్ధపడి ఈ లోకయాత్ర ముగిస్తే మనం కూడా ఆయనతో పాటే కూర్చుంటాం. ఆ కుమారుడు అనేకులలో జ్యేష్ఠుడు కావాలనేది కోరిక కదా. కాబట్టి ఇప్పుడు యేసుప్రభు ఒక్కడే ఆయన కొడుకు కాదు, ఆయనకి తమ్ముళ్ళు చెల్లెళ్ళుగా మారిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు తండ్రి బిడ్డలు అయిపోతారు. కాబట్టి వీరందరూ కూడా అక్కడ సింహాసనాల మీదే కూర్చుంటారు. వారితో పాటే వారి ఉండే చోటే వారి వారి నివాసాల్లో మరి ఉంటారు, నిత్యము సంతోషం ఆనందం అని. కాబట్టి దానికోసం మరి అవమానాన్ని సహించడానికి ఇష్టపడాలా, సిలువను కూడా సహించాలా. ఇదే మన ఆనందం కావాలా. ఇలా నడుచుకున్న రోజున ఆయన దగ్గర ఆయనతో పాటు కూర్చునేటువంటి ఆనందం మనకి కూడా లభిస్తుందని ఇక్కడ
చెప్పబడుతుంది. కాబట్టి బలలో పాలు పంపులు పొందేటువంటి వారు ఈ లోక సంబంధంగా ఎదురయ్యేటువంటి ప్రతి అవమానాన్ని ఖచ్చితంగా నిర్లక్ష్య పెట్టే తీరాలి. దాన్ని అస్సలు పట్టించుకోకూడదు. ఈ అవమానాలను అస్సలు పట్టించుకోకూడదు పూర్తిగా. చూడండి, మరి ఈ ఆనందం కోసం అంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 21వ వచనం చదువుదాం. ఐదు 21 చదవండి త్వరగా. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం, మన ఆనందం కోసం, మనము ప్రభువు ఆనందంలో పాలు పొందేలా, ఆయనతో పాటే ఆయన పక్కనే నివాసం ఉండేలా చేయడం కోసం పాపం ఎరిగినటువంటి యేసు ప్రభు పాపంగా, శాపం ఎరిగిన వాడు శాపంగా మన కోసం మార్చబడిపోయాడు. ఎందుకోసమంట? ప్రభు యొక్క ఆనందంలో మనమును పాలు పొందాలని, ఆయనను బట్టి మనం కూడా ఆనందించాలనేటువంటి ఉద్దేశంతోనే ఆయన ఇటువంటి గొప్ప త్యాగం యేసు ప్రభు చేశాడు. తన కుమారుని అలాంటి భయంకరమైనటువంటి శ్రమల గుండా నడిపించడానికి తండ్రి కూడా అనుమతించినటువంటి వాడుగా ఉన్నాడు. వీటి అంతిమ లక్ష్యం ఏంటి? ప్రభు యొక్క ఆనందంలో మనం కూడా పాలువారం కావాలనేది. మరి అంత మన కోసం ఆయన సహించినప్పుడు ఆ ఆనందం కోసం ఈ లోకంలో మనం సహించలేమా? మనకు ఎదురయ్యేటువంటి అవమానాలని సహించాల్సిందే. మనకు ఎదురయ్యేటువంటి శిలువ శ్రమలు లాంటి వాటిని మనం కూడా సహించాల్సిందే. అన్నిటికంటే ఏంటంటే పెద్ద కష్టం ఏంటంటే ఒక రచయిత చెప్తాడు, యుద్ధంలో కొంతమందిని చంపి గెలవడం గెలుపు కాదట. యుద్ధంలో ఏం చేస్తారు? రాజులు, సైనికులు శత్రువుల్ని చంపుతారు. చంపి గెలిచేమో హో అని సంబరపడతారు. అది గెలుపు కాదంట. తనను తాను గెలవడమే గొప్ప గెలుపు అంట. జనాల్ని గెలవగలడు మనిషి, కానీ నిజమైన గెలుపు కాదు అది. ఇవాళ రేపో వాళ్ళు నిన్ను గెలిచేస్తారు. ఇప్పుడైతే నువ్వు గెలిచి ఉండొచ్చు, ఎప్పుడు అలాగే ఉండిపోద్దా? రేపు 6 బలవంతులు అవుతారు, వాళ్ళు నిన్ను గెలిచేస్తారు. కాబట్టి ఈ గెలుపు ఓటములు శాశ్వతంగా ఉండవయి. కానీ నిజమైన గెలుపు ఏదంటే మనిషి తనను గెలవడం, తనను తాను గెలవడమే గొప్ప గెలుపు అంట. అలా గెలిచి ఉన్నారా? తనను తాను గెలిచిన వాళ్ళు ఉన్నారా? మనల్ని మనం గెలవగలమా? చేయొద్దన్న పని చేయకుండా ఈ చేయని ఆపు చేయగలమా? పోవద్దన్న స్థలానికి పోకుండా ఈ కళ్ళను ఆపు చేయగలమా? చూడొద్దన్న దృశ్యాలు చూడకుండా ఈ కళ్ళను ఆపు చేయగలమా? వినకూడని మాటలు వినొద్దు అని ఈ చెవులను ఏమైనా ఆపు చేయగలమా? చేయకూడని ఆలోచనలు చేయకుండా ఈ మనసును ఆపు చేయగలమా? ఎన్ని గెలవాలో చూడండి. మనలో ఎన్ని శత్రువులు ఉన్నాయో, మన మాట వినని శత్రువులు ఎన్నో మనలో ఉన్నాయో. ఒక మనిషి అంటే శత్రువులు పుట్ట, తన ప్రతి అవయవము తనకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటుంది. వాటిని గెలవడం, కొంతమంది శత్రు సైన్యాన్ని గెలవడం గెలుపు కాదు. మనిషి తనను తాను గెలవడం అనేది చాలా గొప్ప విజయం. యేసు ప్రభు తను గెలిచాడు. పూర్తిగా తన స్వాధీనంలో ఉన్నాడు. ఎక్కడా కూడా సహనాన్ని కోల్పోలేదు. అనకూడని మాట అనలేదు, చేయకూడని పని చేయలేదు, పోకూడని స్థలాలకు పోలేదు. తండ్రి ఏదైతే చెప్పాడో అదే చేశాడు. అలాగే మనం కూడా మనల్ని మనం గెలవాలి. ఎంత కష్టం తెలుసా? ఆలోచించండి. ఎంతమంది శత్రువులతో మనం పోరాడాలనుకుంటున్నారు? అసూయ పడొద్దు అన్న ఆగుతుందా? అసూయ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ద్వేషం వద్దు అంటే ఆగుద్దా? ఆటోమేటిక్గా వచ్చేస్తే మాటల్లో ద్వేషం వచ్చేస్తుంది. మోసం చేయకూడదు,
చిన్నదా పెద్దదా, మనం ఏదో బయట వాళ్ళతో వాళ్ళకి మోసం చేసేదని దొబ్బుతేనే అది మోసం అనుకుంటాం. కానీ ప్రభు ప్రతిదీ లెక్క కడతాడు. మన పిల్లలు మనం మోసం చేస్తుంటాం, ఏదో అడుగుతాడు, అవి మాయ చేసి దాచిపెట్టలేదంటాం. మోసం కదా. దీన్ని మనం మోసంగా పట్టించుకోం. కానీ ప్రభుకి అన్నీ ఒకటే. చిటికిన అబద్ధం చెప్పేస్తాం, ఉన్నది లేదని చెప్పేసి. అది మోసం కదా. అబద్ధం ఆడడం నేరం కాదు మరి. ఇలాంటివన్నీ మనం చేస్తూనే ఉంటాం కదా. కాబట్టి మళ్ళీ మనం గెలవడం అనేది చాలా కష్టం. కానీ గెలిచినోడే ధన్యుడు. గెలిచినోడే ఖచ్చితంగా ప్రభుతో ఆయన ఆనందంలో పాలు పంపులు పొందుతాడు. అలా గెలవలేనటువంటి వారు గెలిచిన ప్రభు దేహంలో రక్తంలో పాలు పంపులు పొందే అర్హత వారికి ఉంటుందా? ఉంటుందా? కాబట్టి మళ్ళీ మనం గెలిచామా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. నియంత్రించుకోగలుగుతున్నామా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. మన ఎదుట ఉంచబడిన గొప్ప ఆనందం ప్రభుతో ఉండడం అనేది. ఆనందంలో పాలు పొందాలంటే ఖచ్చితంగా మనం గెలిచి తీరాలి. విజేతలు పాలు పంపులు విజేతలకు మాత్రమే, అంతే కదా. విజయోత్సాహం అంటే గెలిచిన వాళ్ళందరూ పాలు పొందుతారు. ఓడిపోయిన వాళ్ళు వస్తారా అందులోకి? వస్తారా? విజయోత్సాహం అంటే ఎవరు గెలిచారో వాళ్ళ మట్టుకే అందులో పాలు పొందుతారు. ఓడిపోయిన వాళ్ళు రారు. మన ప్రభువు గెలిచాడు, విజయోత్సవంతో తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఆయన కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ఆయనతో పాటు మనం కూడా గెలిచిన వారమైతే ఆయనలో పాలు భాగస్థలం అవుతాము. లేని పక్షంలో మనకు పాలు ఉండదు. మానవ మాత్రులం, మట్టి పురుగులం. సాతానుడు మళ్ళీ మభ్యపెడుతూనే ఉంటాడు. కాబట్టి జారే పరిస్థితులు వస్తుంటాయి, మాట తప్పుతూ ఉంటాం, అడుగులు జారుతుంటాయి. అయితే వాటన్నిటినీ తొందరగా గుర్తెరిగి వెంటనే ప్రభు దగ్గర ఈ విషయంలో నేను తప్పు చేశాను, ఈ విషయంలో నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నన్ను నియంత్రించు, నీ స్వాధీనంలో పెట్టుకో, ఈ తప్పుకి నేను పోకుండా నన్ను పట్టుకో అని దేవుడికి అప్పచెప్పేశారంట. నానమ్మ మన ఇంటి దగ్గర దొడ్డు ఉండేది, వేరే దొడ్డి, సంగవారిని దొడ్డు ఉండేది అనమాట, ఇల్లు చోటు దొడ్డి. ఆ దొడ్లోకి వెళ్ళిపోయి మోకాళ్ళ మీద తలకాయ పెట్టుకుని మాట్లాడుతూ ఉండేది ఆవిడ. మోకాళ్ళ మీద తలకాయ పెట్టుకుని అలా కూర్చుని మాట్లాడుతూ ఉండేది. ఎవరితో మాట్లాడుతుందా అనుకున్నాడు. దేవుడితో మాట్లాడేది. ఆవిడ ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటమే, మాట్లాడుతూ ఉండేది. ఒక్కొక్కసారి దేవుడు మాట్లాడేవాడు కదంట. ఎందుకంటే మేమేం చేసేవాడు, తను ఏం తెలియదంటే, అమ్మ సంతకెళ్తాం ఏం కావాలి అంటే, కొత్త అల్లం మొక్క తే బాబా అనేది. అల్లం మొక్క ఎప్పుడు చెంగుని ముడేసుకుని దాంట్లో కొంచెం మొక్క తీసుకుని నోట్లు వేసుకుని, పళ్ళు ఏమి ఉండేవి కదా, మొత్తం లేవు పళ్ళు, అట్లా ఉండేది. అంత మొక్క వేసుకుని మేము చిన్నపిల్లలు ఏం చేసేవాళ్ళం, ఆ చెంగు కట్టుకుని ఆ మూట అంటుకుని లాగేసి ఏడిపెత్తుండేవాళ్ళం. ఆ మూట అండి ఏడిపిస్తూ ఉండేవాళ్ళు చిన్నప్పుడు. మా మీద కసురుకునేది, ఒక్కోసారి గట్టిగా కసురుకుని కొప్పడి మాట్లాడేది. ఆ రోజు దేవుడు మాట్లాడాడు కదంట. చూడండి, ఆ మోకాళ్ళ మీద తలెట్టుకుని, ఏ మాట్లాడవే, ఏ కోపం వచ్చిందా, నాకు చిరాకు పడ్డానేనా, వాళ్ళు నన్ను బాగా ఇసుకిచ్చేసారు అందుకని అలా అన్నాను, తప్పు అయిపోయింది అందుకు మాట్లాడుకుంటూ ఉండేది. వెంటనే దేవుడి దగ్గర ఎన్ని చెప్పేసుకుని ఒప్పేసుకునేది అనమాట. అప్పుడు మళ్ళీ దేవుని వాక్కు తనకు వచ్చేదంట. అంటే ఈ తరం వారికి తెలీదు. ఆమె దేవుడమ్మ నెవరు, చదువు రాదు, ఒక చిన్న గుడ్డ సంచి, అందులో కొత్త నిబంధన పుస్తకం, అది పుచ్చుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయేది వీధులంట. ఎవరో ఎక్కువగా మంగళీధిలో ఉంటూ ఉండేది. మంగళీధిలో ఎక్కువ ఉంటూ ఉండేది. ఆ ఒడ్డూరు ఉన్నారు చూడు, అక్కడ ఉంటూ ఉండేది. ఇక చౌటిపల్లి వాళ్ళందరూ ఆవిడకి చుట్టాలే కదా,
చౌట్పల్లి సత్య గారు, మాల్షి గారు వీళ్ళందరూ వాళ్ళకి అక్కీవిడ సూరమక్క. ఆ తమ్ముళ్ళలాగానే చూసేది. వాళ్ళు ఏది అడిగితే తెచ్చేసేది. ఈవిడ దగ్గర వస్తువులు పట్టుకెళ్ళి తాకట్టెట్టుకుని పొలాలు కొనుక్కునేవారంట వాళ్ళు. అంత అలా ఉండేదన్నమాట. అటే ఉండేది అక్కడ. చాలా చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పేది. అమ్మ పిల్లాడికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, కొద్ది పాదంలో పెట్టి మామ అనేవారు. తను ఊళ్ళకి దేవుడిని అడిగేది. అడిగి చెప్పేది, అమ్మ ఈ వైపు నుంచి దేవుడు సంబంధం తీసుకొస్తానంటున్నాడు, మీరేం కంగారు పడబాకండి, మీరు ఓపికగా ఉండండి అన్నట్టుగానే ఆ సంబంధాలు వచ్చాయి. అలా సమస్యలకు సమాధానాలు ఏమి బోర్డులు కట్టేవి నేను ప్రార్థన చేసి సమస్యలకు సమాధానాలు చెప్పేస్తానని చెప్పలేను. ఆవిడ మామూలుగా వాళ్ళు వీళ్ళు కోరుకుంటే ఆవిడ ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థనలో దేవుడు బయలుపరిస్తే ఆ విషయాన్ని తెలియపరిచేది. అంత అలా విశ్వాసంతో ఉండేది. అలాంటి ఆవిడ దేవుడి స్వరం వచ్చేది కదంటే ఒక్కొక్కసారి అలా మోకాళ్ళ మీద తలకాయ పెట్టుకుని చాలా బాధపడతా, మాట్లాడవే, బదులువ్వే, నా మీద కోపం వచ్చిందా, వాళ్ళని తిట్టేనేనా, వాళ్ళ మీద కసురుకున్నానేనా, నన్ను ఇలా బాధ పెట్టేశారు, విసిగిచ్చారు, చెంగుపట్టికి బాధ పెట్టేశారు, అందు గురించి కొంచెం వాళ్ళని కసిరేసుకున్నాను అని చెప్పేసి క్షమాపణలు చెప్పుకుని దేవుడి దగ్గర. ఆ తర్వాత దేవుని వాక్కు మళ్ళీ ఆవిడకి వచ్చేది. అందుకనే ఈ రాత్రికి నన్ను తీసుకున్నాడు దేవుడు అని చెప్పి తెల్లారి చనిపోయింది. ఈ రాత్రికే దేవుడు నన్ను తీసుకుంటున్నాడు అని చెప్పింది. అంతే. ఇలా అలా దేవునితో నిరంతరము తను మాట్లాడుకుంటూ ఉండేది, తప్పులు ఒప్పుకుంటూ ఉండేది. అలాగే మనం కూడా ఏం చేయాలి అని తప్పులు ఈ వారం దినాల్లో ఆయా సమయాల్లో ఇలా మాట తప్పేశాను, లేదా అడుగు తప్పేసింది, పొరపాటు అయిపోయింది, నాయన మానవ మాత్రుని అయితే క్షమించున్నాను అని చెప్పేసి ఆయన దగ్గర మనం ఒప్పేసుకోవాలంట. ఒప్పేసుకోవాలి. అలా ఒప్పుకున్న రోజున అప్పుడే ఆయనకి మనం వారసులం అవుతాం. ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందే అర్హత కూడా అప్పుడు మాత్రమే మనకి లభిస్తుందన్నమాట. మన ఆనందం ఏం కావాలి? యేసు ప్రభు ఆనందం ఏంటి? ఆయన ఆనందం ఏంటి? తన ఎదుట ఉంచబడిన ఆనందం కోసం అని చెప్పేసి అని రాశారు. ఆయన ఆనందం ఏంటి? తండ్రిని సంతోషపెట్టడమే ఆయన ఆనందం. తండ్రి ఏ పని నిమిత్తం ఈ లోకంలోకి పంపించాడో ఆ పనిని పూర్తి చేయడమే ఆయనకు ఆనందం. అలాగే అనేక మంది కుమార్తెలను ఆయన మహిమలోనికి నడిపించడం, తీసుకొని రావడం, అదే ఆయనకి ఆనందంగా మనకి కనబడుతూ ఉంటుంది. అలాగే పాపులకు రక్షణ మార్గాన్ని నేను తెరుస్తున్నాను. నేను ఈ అవమానాలు సహించడం ద్వారా, ఈ సిలువ శ్రమలు సహించడం ద్వారా, సిలువ కంటగొట్టబడి చనిపోవడం ద్వారా నశించిపోయే వారందరికీ కూడా రక్షణ మార్గాన్ని నేను తెరుస్తున్నాను అనేటువంటిది ఆయన ఆనందంగా మనకి కనపడుతూ ఉంది. కాబట్టి ఆయనలో పాలిభాగస్తులు కూడా ఇలాంటి ఆనందాన్ని కోరుకోవాలి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం, తండ్రిని సంతోషపెట్టడం. అతిక్రమాన్ని మనం దాచిపెట్టుకుంటే ఆయనకి ఆనందమేం కాదు. ఆ తప్పును ఆయన దగ్గర ఒప్పేసుకొని క్షమాపణ అడిగితే ఆనందపడతాడు, సంతోషపడతాడు. మనం వెళ్ళైనా ఇలాంటి తప్పు చేశానమ్మా అని చెప్పారనుకో మనకి ఎంత సంతోషం అది, ఎంత సంతోషం అది. చెప్పకపోతే చాలా బాధ కలుగుతుంది. తండ్రికి సంతోషం ఏంటంటే ఒప్పుకోవడమే. కాబట్టి మన అతిక్రమం ఏదైనా ఉంటే దాని ప్రభు పాదాల దగ్గర ధైర్యంగా ఒప్పేసుకొని క్షమించమని అడిగి ఆయన క్షమాపణ పొందితే అప్పుడు అందులో మనం పాలు పొందడానికి మనం అర్హులమవుతాం. దేవుడి మాటల్ని దీవించునుగాక.